అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రభు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాను అన్ని రంగాల్లో కూడాను ఏ రంగానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన అనేటువంటి జరిగింది. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎలాంటి సెపరేషన్ జరగలేదు. రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమ పట్ల అవలంబించే విధానాల్లో రూపకల్పన విషయంలో ఒక స్పష్టత అనేటువంటిది మాత్రం కరువైనటువంటి విషయం చెప్పుకోవాలి. మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాలతో ముందుకు వెళ్ళిపోతుంటే మరో రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి పట్ల కానీ దానికి సంబంధించినటువంటి విధి విధాన రూపకల్పన విషయంలో కానీ వెనుకబడిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉంది. గద్దర్ అవార్డుల వ్యవస్థాపనతో పాటు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ముందడుగుగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్ పదవి విషయంలో కూడాను ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఎందుకు ఈ అనిశ్చితి? యాక్చువల్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది ఒక సమన్వయ విధానంలో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ అలాంటిది ఏదీ జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఈ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు ప్రముఖ నిర్మాత, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కాటగడ ప్రసాద్ గారు ఉన్నారు. కాటగడ ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే ప్రభు గారు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. అవును సార్, చాలా హ్యాపీ టు టాక్ టు యు సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నిన్న హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది సార్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే చలనచిత్ర ప్రముఖులు దిల్ రాజు గారు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు, వీళ్ళందరూ కలిసి కూర్చొని చిత్ర పరిశ్రమ పట్ల అవలంబించాల్సినటువంటి విధి విధానాల్లో చిత్ర పరిశ్రమకు ఎలాంటివి చేయాలి, సినిమాను హైదరాబాద్ను ఏ విధంగా ఒక ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ గా తీర్చిదిద్దాలనేటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. అలా 24 ఫిల్మ్నగర్ క్లబ్ లో జరిగిన ఈవెంట్ చూశాను సార్. కెఎస్ రామారావు, దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ గా, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అందరూ మాట్లాడారు. సినిమా పరిశ్రమని టోటల్ గా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే మొదలుపెట్టి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యేక అభిమానంతో సినిమా ఇండస్ట్రీని ఇంకా ఏం చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి, ఎలా చేయాలి అని సినిమా పరిశ్రమలోని పెద్దల్ని పిలిచి సలహాలు సంప్రదింపులు చేస్తూ అభివృద్ధి చేయటం. అట్లాగే గద్దర్ అవార్డ్స్ స్టార్ట్ చేయటం. గద్దర్ అవార్డ్స్ 5 సంవత్సరాలకి, అంతకుముందు 14 సంవత్సరాలు పెండింగ్ ఉంటాయి, అన్ని గా అవార్డ్స్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం, ఆనందించదగ్గ విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇప్పుడు మీరు అన్నారే రాష్ట్రాల విభజన తర్వాత ఏం జరిగిందంటే 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా వచ్చినప్పుడు 0 లెవెల్లో ఇక్కడికి ఒక రాజధాని లేదు, ఒక సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మైనస్ డెఫిసిట్లో స్టార్ట్ అయిన రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రం ఎంతో అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం 2014 కంటే ముందే అది. అవును, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 సంవత్సరాలకి అవార్డ్స్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ టైంకి ప్రభుత్వం ఎలక్షన్ రావటం, ఆ టైంలో ఆపటం జరిగింది. అవును సార్. 2011 నుంచి 2016 వరకు డిక్లేర్ చేసినటువంటి కాకుండా 14, 15 అండ్ 16 కూడా అవార్డుల కమిటీలు ప్రకటించడం, అవార్డులు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కానీ అవి ప్రదానం చేయడం మాత్రం పెండింగ్ పడిపోయింది. జరగలేదు సార్, జరగలేదు. అప్పటికి మళ్ళీ ఎలక్షన్ రావడం, గవర్నమెంట్ మారడం, ఈ వచ్చిన గవర్నమెంట్ అసలు ఆ అవార్డులు అనేది మొత్తం పక్కన దోసేయటం, సినిమా పరిశ్రమకే ప్రిఫరెన్స్ లేకపోవటం అనేది మీరందరూ గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమకి ఏమాత్రం చేయలేదనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఉండాలి సార్. కానీ ఆ అవార్డ్స్ అనేది అట్లా పక్కన పడిపోయింది. తర్వాత గవర్నమెంట్ మాత్రం మళ్ళీ 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారు రావటం, అవన్నీ సినిమా ఇండస్ట్రీని టోటల్గా పక్కన పెట్టడం, ఆ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు మనకు అప్రస్తుతం. మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
ఏర్పాటు చేయాలని ఆయన సదుద్దేశంతోనే ఉన్నారు. ఎలక్షన్ రిజల్ట్ రాగానే సార్ మన ప్రభుత్వం బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి రాకముందే చెప్పి సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో అవార్డ్స్ ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది గనక పెడితే నేను సర్వ్ చేయడానికి రెడీ, అమరావతికి షిఫ్ట్ అయ్యి 10 to 6 ఇక్కడ కూర్చుని ఫిల్మ్ డెవలప్మెంట్ చేయడానికి ఎంత చేయాలో నా అనుభవం అంతా పెట్టి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కానీ నేను చేసి చూపిస్తానని అంటే యూ డిజర్వ్ ఇట్ ప్రసాద్ గారు అప్లై చేయండి అన్నారు. అప్లై చేశాను. తర్వాత కొంచెం అట్లా టైం లాగింది. ఈలోపు కొంతమంది ఆస్పిరెంట్స్ కూడా అప్లై చేశారు. అందరూ అప్లై చేసిన వాళ్ళందరూ ప్రముఖులే. పర్టికులర్గా కేఎస్ రామారావు డిజర్వ్స్, నట్టికుమార్ గారు అడిగారు, ఏఎం రత్నం గారు అడిగారు, ఇంకా బంగారు గారు అని అనుకున్నారు. 4-5 పేర్లు వినపండి. వాటిలో పాటు నేను కూడా అంటే నేను కొంచెం వెనక్కి తగ్గాను. నేను ఆ పోస్ట్కి కాంపిటీషన్ రావద్దు, గవర్నమెంట్ వారికి పిలిచి నాకు ఈ సర్వీస్ చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకుగా నేను ఎగబడి నాకు ఈ పదవి ఇవ్వండి అని మాత్రం నేను పాకులాడలేదు సార్. సార్ ఏది ఏమైనా సార్ ఒకటి సార్, ఎఫ్డిసి చైర్మన్ పదవి అనేటువంటిది కూడా ఇంతవరకు సెటిల్ కాలేదు. దీని తర్వాత రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి పట్ల రాష్ట్రానికి ఉన్నటువంటి వైఖరి ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న వైఖరి ఏంటి అనేటువంటి దాంట్లో ఒక స్పష్టత ఉన్నప్పటికీ కానీ తీసుకునే నిర్ణయాల్లో విపరీతమైన జాప్యం జరుగుతున్న కారణంగా ఇంతవరకు ఎఫ్డిసి చైర్మన్ పదవి విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారి పేరుని పబ్లిక్గా ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు ఎస్ఆర్నో, దానికైనా ఎస్ఆర్నో అని చెప్తే అదర్ ఆస్పిరెంట్స్ ఎవరు అనేటువంటి విషయంలో పరిశీలన అనేటువంటి జరుగుతుంది. కానీ ఆ విషయం కూడా పెండింగ్లో పెట్టి ఉండటం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి అనేటువంటిది పేపర్లకు మీడియాలలో మాత్రమే పరిమితమైంది తప్ప కార్యాచరణ అనేటువంటిది మాత్రం కార్యరూపం దాల్చలేదు. దీని పట్ల మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాను కదా, 0 పొజిషన్లో ఉన్న రాష్ట్రం కాబట్టి, రాజధాని లేని రాష్ట్రం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయటం, సినిమా పరిశ్రమ మీద కొంచెం చిన్న చూపు చూడటం అనేది చెప్పకనే చెప్పొచ్చు. కానీ ఆయనకి చిన్న చూపు చూడాలనే ఉద్దేశం లేదు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేది మీరు అందరూ చూస్తున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మీటింగ్లు 2-3 సార్లు పెడదాం అనుకుని పెండింగ్ పడింది. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ప్రమోషన్ సందర్భంగా ఏఎం రత్నం గారి పేరు నేను బాబు గారికి అడిగాను. ఆయన పేరు ఎఫ్డిసి చైర్మన్గా రికమెండ్ చేశానని చెప్పిన తర్వాత అనుకున్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీలో మంచి చెడు అన్నీ తెలిసిన మనిషి, ఎవరి పేరు చెప్పాలి ఎవరి పేరు చెప్పకూడదు ఆయనకి తెలుసు. కానీ ఆ తర్వాత డెవలప్మెంట్ ఏంటంటే ఆ సినిమా కొంచెం ఇబ్బంది పెట్టడం, తర్వాత ఏఎం రత్నం గారు ముందుకు రాకపోవటం, మరి ఏంటో కారణాలు తెలియదు. కానీ ఆయనకి ఆ పదవి ఇవ్వటం అనేది కొంచెం వెనకడుగు వేసినట్టు చెప్పాలి. ఆయనతో కాదు, అసలు ఆ పదవే ఇంతవరకు ఏమాత్రం ముందడుగు వేయలేదు సార్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది లేదు, ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ కార్యక్రమం అనేది లేదు. ఏ రకమైన డెవలప్మెంటు ఆంధ్రప్రదేశ్లో ముందడుగు వేయలేదని మాత్రం చెప్పాలి. తెలంగాణ ఎంత ముందుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ అంత వెనక్కి వెళ్తుంది. షూటింగ్లకు కానీ దేనికైనా కానీ ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేయాలన్నా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలన్నా ఫస్ట్ ఎఫ్డిసి బోర్డు ఉండాలి అక్కడ. అదేమంటే మొన్న ఈ మధ్య ఎవరు అన్నారు, అక్కడ ఒక ఎండి ఉన్నారు, కొంతమంది బోర్డు మెంబర్లు ఉన్నారు, ఎఫ్డిసి అనేది ఉందన్నారు. వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు లేరు. సినిమా నాలెడ్జ్ ఏమాత్రం తెలియని ఎండి, ఒక నార్త్ ఇండియన్ ఎండి, అట్లాగే కొంతమంది బోర్డు మెంబర్లు ఉన్నారు. ఉండి సినిమా ఇండస్ట్రీ కోసం ఏం ఆలోచించారు, ఏం చేశారంటే 0. అసలు సినిమా ఇండస్ట్రీ పెద్దలతో ఫామ్ చేసి ఒక బోర్డు అనేది ఏర్పడితే ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇండస్ట్రీ బాగోగులు తెలిసిన వాళ్ళు. సార్ ఇక్కడ ఒక సందేహం మీ దగ్గర, ఒక డౌట్ సార్. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ బేస్డ్గా చిత్ర పరిశ్రమ అనేటువంటిది వేలూనుకు పోయింది. వేలూనుకు పోయి ఇక్కడ నుంచి మాత్రమే యాక్టివిటీ మొత్తం నడుస్తుంది.
ఎవరైనా అవసరమైతే లొకేషన్ నేపథ్యంలో వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్లు చేసుకున్నారు. రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ ఇలాంటి చోట్ల షూటింగ్లు చేసుకుంటున్నారు తప్ప యాక్చువల్గా ఇక్కడ నుంచి పెకలించుకు వెళ్ళి ఇది ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఉందా, అలాంటి నీడ్ ఉందా అంటే మీరేం చెప్తారు సార్? అలాంటి నీడ్ చిన్న నిర్మాతలకి, చిన్న సినిమాలకి ఉందా సార్? యాక్చువల్ గా పెద్ద హీరోల సినిమాలు హైదరాబాద్ లో కూడా కాదు, విదేశాలకు వెళ్తున్నారు, గ్రాఫిక్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఏదేమైనా హైదరాబాద్ లో డెవలప్ అవడానికి 30 ఏళ్ళు పట్టింది సార్. అక్కడ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, స్టూడియోలు కానీ అన్ని పాదుకుని ఉన్నాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఒక సాంగ్ రికార్డ్ చేయాలంటే ఒక థియేటర్ లేదు సార్. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళారు, 30 ఏళ్ళు డెవలప్ పనితనంలో హైదరాబాద్ అట్లా తెలంగాణ రాష్ట్రం అంత బాగా డెవలప్ అయింది, రామోజీ ఫిలిం సిటీ లాగా. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ఒక సాంగ్ రికార్డ్ చేయాలంటే అటు హైదరాబాద్కో ఇటు చెన్నైకో రావాలి. అటువంటి పరిస్థితుల్లో పరిశ్రమ ఉంది. చిన్న సినిమాలు చిన్న నిర్మాతలకి సూటబుల్ గా ఏదైనా స్కీమ్స్ పెట్టి ఏదైనా బెనిఫిట్స్ చూపించి ఎంకరేజ్ చేసి చిన్న నిర్మాతలు, ఇప్పుడు వచ్చే 90% చిన్న సినిమాలే సార్. పెద్ద హీరోల సినిమాలు అందరూ సంవత్సరానికి ఒకటో, 2 సంవత్సరాలకు ఒకటో, 3 సంవత్సరాలకు ఒకటో చేస్తున్నారు సార్. ఎక్కువ ప్రొడక్షన్ జరిగేది చిన్న సినిమాలే. చిన్న సినిమాలు హైదరాబాద్ లోనే జరగాలని లేదు, న్యాచురల్ లొకేషన్స్ వైజాగ్ రావచ్చు. ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్నది ఆంధ్రప్రదేశ్ సార్. నెల్లూరు నుంచి విశాఖపట్నం బీచ్ దాకా మొత్తం కోస్టల్ బెల్ట్ లో ఎక్కడైనా షూటింగ్లు చేయొచ్చు. ఫిష్ యార్డ్ కానీ, చేపల మార్కెట్లకి, వీటికి కానీ, ఒక రకమైన మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు లొకేషన్లకు కానీ, లేకపోతే విలేజ్లకు కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గ్రీనరీస్ కానీ, హిల్ స్టేషన్స్ లైక్ అరకు, భీమ్ లాంటి స్టేషన్లు కానీ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లకి సరిపడా లొకేషన్స్ ఉన్నాయి సార్. కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేను బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఒక మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక చిన్న స్టూడియో, అంతకుముందు మనకి భాగ్యనగర్ స్టూడియో ఉండేది చూడండి సార్ హైదరాబాద్ లో, అలా ఒక 2 ఫ్లోర్లు, మిగతా చోటైనా కొంచెం చిన్న చిన్న సెట్లు, పర్మనెంట్ సెట్లు, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఎక్స్టీరియర్లు, ఇట్లాంటి కొన్ని సెట్లు వేసి చేద్దాం అని చెప్పి నేను ప్రపోజల్ చెప్పాను. బాగానే ఉంది, డిస్కస్ చేద్దాం అన్నారు బాబు గారు. అది అంతటితో ఆగింది. మరి ఎఫ్డిసి అనేదే లేకుండా ఊరిని అక్కడ బోర్డు అయితే ఉంది, ఒక ఎండీని కూర్చుంటారు, వాళ్ళు ఏదో బోర్డు మెంబర్లు ఉన్నారు, కానీ సినిమా తాలూకు కార్యక్రమాలు ఏమీ నడవట్లేదు అక్కడ సార్. గత ప్రభుత్వం సార్, ఒక విషయం, గత ప్రభుత్వం అనేటువంటిది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది చిత్ర పరిశ్రమ పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శించిందో అందరికీ తెలుసు. ఎఫ్డిసి చైర్మన్గా కూడా ఎవరో వ్యక్తులు పెడితే, వాళ్ళు పోసాని కృష్ణమురళి కానీ వాళ్ళని పెడితే అక్కడ కేవలం ఆ పదమైనటువంటి అలంకారప్రాయంగానే ఉంది తప్ప ఎలాంటి కార్యాచరణ జరగలేదు. అయితే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మధ్య ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది, సామరస్య వాతావరణం ఉంది. యాక్చువల్గా చిత్ర పరిశ్రమ అనేటువంటి దానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకునేటువంటి ఒక ఉమ్మడి కార్యాచరణ ఏదైనా ఉన్నట్లయితేనే పాసిబుల్ అవుతుంది. మా రాష్ట్రం అభివృద్ధి మాది, మీ రాష్ట్రం అభివృద్ధి మీది, మీరు వేరు, వేరు, మీ ట్యాక్స్ విధానం వేరు, మా ట్యాక్స్ విధానం వేరు, మీ టికెట్ రేట్లు వేరు, మా టికెట్ రేట్లు వేరు అనేటువంటిది కాకుండా ఒక సమన్వయ విధానం. ఎందుకంటే చిత్ర పరిశ్రమ అనేటువంటిది రాష్ట్రం ఇప్పుడు విడిపోయిందేమో, గతంలోనే చిత్ర పరిశ్రమ అనేటువంటిది ఎప్పుడూ 3 భాగాలుగా ఉంది, తెలంగాణ, ఆంధ్ర, సీడెడ్, నైజాం అని. కాబట్టి ఆ 3 వీటికి కలిపి ఒక సమన్వయ విధానం ఏర్పరచుకునే అవకాశం ఉందా? ఉంది సార్. కానీ మీరు అన్నట్టు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో వేళ్ళూరుకుని ఉంది, 30 సంవత్సరాలు పట్టింది సార్ దానికి. ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క గారి స్పీచ్ కూడా విన్నాను సార్ నేను. ఫిలిం నగర్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ లో ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ ఫిలిం హబ్ గా పెడతామని చెప్పి అన్నారు. బాంబే ఫిలిం సిటీ కంటే మించి డెవలప్ చేస్తామన్నారు. రామోజీ ఫిలిం సిటీని పూర్తిగా అన్ని రకాలుగాను సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ డెవలప్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తా ఉన్నారు. అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం జీరో డెవలప్మెంట్ లో ఉన్నదాన్ని ఆ లెవెల్ కి తీసుకురావాలంటే ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ సార్. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏం చెప్పానంటే, చిన్న తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది ఒకటే, చిత్ర పరిశ్రమకి మాత్రం ఒకే తెలుగు రాష్ట్రం. మా వరకు మేము అనుకుంటాం, సినిమాలు రిలీజ్ చేస్తే అన్ని రాష్ట్రాలు
తో పాటు రిలీజ్ అవుతా ఉంటాయి. మనకి కావాల్సిందల్లా చిన్న సినిమా నిర్మాతలకి లొకేషన్స్ అనుకూలంగా రీజనబుల్ బడ్జెట్లో ఫ్రీ లొకేషన్స్ ఇచ్చి ఏ లొకేషన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ లొకేషన్లో సినిమా షూటింగ్ చేసుకోవాలనుకున్నా కానీ సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని మీద 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 200-300 కోట్లు ఖర్చు పెట్టి సింపుల్గా ఒక స్టూడియో డెవలప్ చేసి రికార్డింగ్ థియేటరు, డబ్బింగ్ థియేటరు ఇట్లాంటివి పెడితే చాలు. ఎట్లాగో హైదరాబాద్లో చేసేవాళ్ళు హైదరాబాద్లో ఎట్లాగో చేస్తారు, పెద్ద హీరోల సినిమాలన్నీ విదేశాల్లో చేస్తారు. అటువంటి ప్రాజెక్టులు అక్కడే జరగనే ఉండే. చిన్న సినిమాల నిర్మాతలకే మనం బెనిఫిట్ ఇద్దాం, దానికి ఇక్కడ ఎఫ్డిసి ఉపయోగపడుతుంది అనే పద్ధతిలోనే నేను బాబు గారితో డిస్కస్ చేశాను. మీ అంచనా ప్రకారం ఎప్పటిలోపల కనీసం ఎఫ్డిసి చైర్మన్ పదవికి ఆ పదవిని భర్తీ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదు. నేను అసలు ఈ మధ్య ఎవరితోనూ ఫాలోఅప్ లో కూడా లేను. ఎందుకంటే ఇప్పుడు ఏం రత్న గారి పేరు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారంటే అదేం అలాటప్పై అనౌన్స్మెంట్ కాదు. అది ఆయన చెప్పారంటే సీఎం గారు చెప్పినట్టే దాదాపు అలా సినిమా ఇండస్ట్రీ వరకు మీరే చూసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఏఎం రత్న గారి పేరు ఆయన అనౌన్స్ చేసినప్పుడు ఆ పేరన్నా ప్రకటన ఎందుకు రాలేదనేది 4 నెలల తర్వాత కూడా వాళ్ళ పెద్ద క్వశ్చన్ మార్క్ వేశారు. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ గా నేను చెన్నైలో కంఫర్టబుల్ గా ఉన్నాను సార్, నాకు అవకాశం ఇస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చూపిస్తానని అన్నాను. కానీ రాజకీయాలు మనకి పెద్ద నాలెడ్జ్ లేదు, అక్కడ ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో ఎవరి ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు. నేను ఇస్తే చేస్తాను కానీ నేను ఏ పదవి వెంటబడి పాకులాడి బాబు నాకు ఈ పొజిషన్ ఇవ్వండి, నాకు ఈ అవకాశం ఇవ్వండి అని నేను ఎవరు వెంట తిరగను. నా సర్వీస్ కావాలనుకుంటే నన్ను పిలుస్తారు, లేకపోతే లేదు. నా సర్వీసెస్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నేను ఎఫ్డిసి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కానీ ఎన్టీఆర్ ట్రస్ట్లో కానీ నేను పనిచేసిన విధానాలు అన్నీ బాబు గారికి అవగాహన ఉందా సార్? ఆయనకి నా గురించి నా పనితనం గురించి పూర్తి అవగాహన ఉంది. నా గురించి ఇండస్ట్రీలో ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, రికమెండ్ చేయాల్సిన పని అంతకంటే లేదు. ఆయన ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. నేను లోకేష్ బాబు గారిని కూడా కలిసి నా అప్లికేషన్ ఇచ్చాను. ఏది గవర్నమెంట్ మినిస్ట్రీ ఫామ్ అవ్వక ముందే ఫస్ట్ పార్టీ గెలవగానే విష్ చేయడానికి వెళ్ళి అడిగి ఇద్దరికి నేను అప్లికేషన్ ఇచ్చాను. కాబట్టి తర్వాత డెవలప్మెంట్ 3 కూటమి రావటం, కూటమిలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇండస్ట్రీ చూస్తారని అంటాం, ఆయనే చూస్తున్నారు కాబట్టి ఆయన మీదే వదిలేశారు కాబట్టి ఆయన నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉంటానని నేను ఇంతవరకు నేను వెళ్ళి కనపడి ఎవరిని మొహాట పెట్టడం నాకు ఇష్టం లేక నేను ఎవరికి కనపడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరిని ప్రత్యేకంగా నాకు ఈ పదవి ఇవ్వమని నేను అడగలేదు. ఇస్తే నా పనితనం ఏంటో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లాగా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాగా చేసి చూపిస్తా. ఇక్కడ రోజువారీ డెవలప్మెంట్ కనిపిస్తుంది, వారానికి ఒక ఇన్సిడెంట్ కానీ వారానికి ఒక ఇది జరుగుతుంది, డెవలప్మెంట్ యాక్టివిటీ అనేటువంటి జరుగుతుంది. కనీసం నెలకు 15 రోజులకు ఒకసారి ఒక యాక్టివిటీ సంబడి ఈజ్ దేర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ అడ్రస్సింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని అడ్రస్ చేసే పరిస్థితి కానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళటం కానీ జరగట్లేదు. ఈ నేపథ్యంలోనే మీ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ జూమ్ కాల్ తీసుకోవడం జరిగింది. నా అభిప్రాయం సార్, ఇప్పుడు హైదరాబాద్ లో బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% కాదు 200% డెవలప్ అయ్యింది. అయినప్పుడు నిన్న లేటెస్ట్ గా బట్టి విక్రమార్క గారు చెప్పిన ఇది ఆయన అనౌన్స్మెంట్ ప్రకారం హైదరాబాద్ లోనే ఇండస్ట్రీ నిర్మాణాలు జరుగుతాయి. కానీ చిన్న నిర్మాతలకే నేను అవకాశం ఇవ్వమని నేను అడుగుతున్నాను, కానీ పెద్ద నిర్మాతల్ని ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ ఏదో స్థలాలు ఇస్తాం, లేకపోతే స్టూడియోలకి స్థలాలు ఇస్తాం, ఇట్లాంటి టెంప్టింగ్ ఆఫర్లు లేవు. ప్రస్తుతం ఇక్కడ గవర్నమెంట్ చాలా బిజీగా ఉంది, వాళ్ళ పనుల్లో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నారు. ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలకే మీట్ అవ్వలేని పరిస్థితి. సినిమా పరిశ్రమకి కొంత ఫండ్ అలాట్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. అందుకని ప్రస్తుతం ఎఫ్డిసి అనేది నియర్ బై ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను సార్. నడుస్తుంది కదా, హైదరాబాద్ లో నడుస్తుంది, అదేం బయట రాష్ట్రం కాదు, మన తెలుగు రాష్ట్రమే నడుస్తుంది. నడవనండి, అక్కడి నుంచే వస్తారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు లొకేషన్ కోసం వచ్చేవాళ్ళు వస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఒక బోర్డు, దానికి ఒక ఆఫీసు, దానికి ఒక చైర్మన్,
దానికి ఒక ఫండ్ అలాట్మెంట్ ఇవన్నీ అవసరమా అనే ఆలోచన కూడా ఉండొచ్చు. యాక్చువల్గా ఒక ప్రతిష్టంభన అయితే ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈయన పేరును ఏం రత్నం గారిని పేరును ప్రతిపాదించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవటంలో ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు కాబట్టి దీంట్లో ఒక ప్రతిష్టంభన ఏర్పడింది అనుకోవచ్చా? ఏర్పడిందంటే 100% చెప్పొచ్చు సార్. కారణం ఏంటంటే ఆ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేయటం, ఏఎం రత్నం గారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడని తెలవటం, దాని మూలంగా కూడా ఆయన్ని పేరు పక్కన పెట్టారని నేను అనుకుంటున్నా ప్రస్తుతం. కానీ ఎవరో ఒకరితో ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు కెఎస్ రామారావు లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే అంతకుముందు పార్టీలో పనిచేసిన కొంతమంది ఉన్నారు. మురళీమోహన్ గారు చేశారు, మురళీమోహన్ గారు ఉన్నారు, రాఘవేంద్ర గారు ఉన్నారు. ఎవరైనా చేసి ఫిలిం అభివృద్ధి చేయాలనే ఆ తాపత్రయం ఉంటే బాగానే ఉంటుంది సార్. ఎవరైనా ఏ పెద్ద మనుషులైనా తీసుకొచ్చాను, నేను ఒక్కడే కాదు సార్. యాస్పిరెంట్స్ ఎవరన్నా అది పాయింట్ కాదు. ఎవరు వచ్చి విజయవాడలో కూర్చొని సెటిల్ చేసి చేస్తారో, ఎవరు అభివృద్ధి కార్యక్రమాల మీద కొంచెం మనసు పెడతారో అటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడటంలో తప్పు లేదు. ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు సార్. ఆయన కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని ఆయన ఒక ముందడిగేసి ముఖ్యమంత్రి గారి దగ్గర, సార్ ఇండస్ట్రీ పరిస్థితి ఇట్లా ఉంది, మీరేమైనా చేస్తే బాగుంటుంది అని ఆయన అడగొచ్చు. వాళ్ళ హెడ్ పవన్ కళ్యాణ్ గారిని అడగొచ్చు. ఆయన ఇద్దరు సినిమాలకి సంబంధించిన మనుషులే కాబట్టి వాళ్ళే నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిస్తంభన అనాలా లేకపోతే ఏమనాలని నేనైతే అనలేను. కానీ నో కామెంట్స్ ఆన్ దిస్ పర్టికులర్ మూమెంట్. అట్లాగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ మధ్యలో తుఫాన్లన్నీ, సైక్లోన్లన్నీ, ఈ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చూస్తూ ఉన్నాం కాబట్టి మా పోటాళ్ళు వెళ్ళి పోనీ ఏఎం రత్నం గారికి ఇవ్వలేదు కాబట్టి మాకు ఇవ్వండి అని అడిగే అంత ఆ టైం తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళే అంత సీన్ కూడా మా పోటాళ్ళకి ఎవరికి లేదు సార్. ఎందుకంటే టైం పరిస్థితి వాళ్ళ టైం అంతా నిమిషం ఒక గంటలాగా గడుస్తాను సార్ వాళ్ళకి. వెరీ గుడ్. ఏదేమైనా కాటకట ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి అనేటువంటి విషయం అలా ఒక ఫుల్ స్టాప్ కామాలో ఉంది, కామాగా ఉండిపోయింది, ఒక సందిగ్ధావస్థలో నిలిచిపోయింది. సార్ ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి రావాలి. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే స్టూడియోలు డెవలప్ అవ్వాలి, రికార్డింగ్ థియేటర్లు డెవలప్ అవ్వాలి, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. ఎందుకంటే కొంతమంది నిర్మాతలు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో థియేటర్ ఒక సాంగ్ రికార్డ్ చేయాలంటే కూడా థియేటర్ లేదు. అదే ఇప్పుడు మన డ్రామా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉమ్మడి గోపాలకృష్ణ గారిని నియమించడం జరిగింది. ఆయన ఒక సాంగ్ రికార్డింగ్ చేసుకుందంటే, ఒక పద్యాలు రికార్డింగ్ చేసుకుందంటే రికార్డింగ్ థియేటర్ లేదనేటువంటి పరిస్థితికి ఆయన మెడ్రాస్కో, చెన్నైకో హైదరాబాద్కో రావాల్సిన పరిస్థితి ఉంది. ఆయనలో ఆవేదన చూశాను సార్ నేను. అట్లాగే అటు హైదరాబాద్ ఇటు చెన్నై వచ్చి రికార్డ్ చేసుకుంటున్నారు. అందుకనే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి లొకేషన్స్ అన్ని డెవలప్ చేసి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కోస్టల్ బెల్ట్ ఎక్కడా లేదు కాబట్టి వైజాగ్ బీచ్ దగ్గర నుంచి అరకు, బేబిలి అవన్నీ డెవలప్ చేసుకుంటా, అట్లాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అవన్నీ చెప్పారండి మీరు, ఆ లొకేషన్స్ అన్ని చెప్పారు. అందుకని అవన్నీ డెవలప్ చేసుకుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మాత్రం ఉండాలనే నేను కోరుకుంటున్నా. ఎవరైనా అనుభవజ్ఞులకి ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీరు అక్కడ హైదరాబాద్, చెన్నైలో ప్రస్తుతం తెలుగు నిర్మాతలుగా, తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా ప్రతినిధి ఉన్నారంటే ఆ ప్రతినిధిగా మీరే ఉన్నారు. అక్కడ యాక్టివిటీలో, అక్కడ జరుగుతున్న కొద్దిపాటి యాక్టివిటీలైనా మీరు ప్రముఖంగా కనిపిస్తూ ఉంటారు. మీరు ఇంతే క్రియాశీలకంగా పనిచేయాలని కోరుకుంటూ, అదే ఇదిని మీరు యాస్పిరెంట్గా ఉన్నారు. మరి మీ యాస్పిరెంట్కి ఎంతవరకు అవకాశం ఉంటుందనేటువంటిది చూద్దాం, మన కాలం అనేటువంటిది నిర్ణయిస్తుంది. అది ప్రభుత్వ నిర్ణయం సార్. నేను ప్రభుత్వ నిర్ణయం. ఆశలు అనేవి అందరికీ ఉంటాయి సార్. అదే, అది మన చేతిలో లేదు సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సర్వీస్ కావాలంటే నన్ను అడుగుతారు, లేదంటే లేదు. ఓకే సార్, ఓకే, నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. ఇది ప్రముఖ నిర్మాత కాటకట ప్రసాద్ గారు వెలిపిస్తున్న అభిప్రాయాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ చాలా స్తంభించినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ ఏమాత్రం ముందడుగు వేయటం లేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్డీసీ చైర్మన్ పదవిని భర్తీ చేయటం విషయంలో కానీ, ఆ నంది అవార్డుల విషయంలో కానీ ముందుకు తీసుకెళ్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. నమస్తే, థ్యాంక్ యూ.